Yeah. Day 15 current affairs. Okay. Very, very important. What is mean by cloud burst? You can tell in a general way. Very good. Next. అదే బాగా చూసారు. ఇంకా చూడండి అమ్మా. డన్. Nowadays, the cloud burst reported in many places in India. Okay, just see the image of the cloud burst. Okay, you can identify the definition also. Okay, ఈ cloud burst అనేది okay done. See, the cloud burst అనేది ఒక రీజియన్ గాని ఒక ప్లేస్ లో గాని ఓకే సడన్ గా వర్షం అనేది వస్తుంది. కుండపోత వర్షం అంటారు. సడన్ రైన్ఫాల్, హెవీ రైన్ఫాల్. అంటే ఒక ట్యాంకుకి పెద్ద హోల్ పెడితే ఎట్లా వాటర్ వస్తుందో ఫ్లో, ఆ ఫ్లో టైప్ వస్తుంది. సడన్ రైన్ఫాల్. మీకు యూపీఎస్సీలో ఫ్యూచర్ క్వశ్చన్ విల్ బి what is the difference between a rainfall and cloud burst? అర్థమైందా? What is the difference between rainfall and cloud burst? Okay, so ఆ డిఫరెన్స్ కోసము నేను ఈ కరెంట్ అఫైర్స్ తీసుకున్నానండి ఈరోజు. Okay, just listen carefully. In future you may get this kind of MCQ also. So what is meant by cloud burst? Very good. Chudandi, cloud burst is an extreme amount of precipitation. Here, precipitation means the amount of rainfall. Okay, precipitation indicates rainfall. Okay, any doubt? In a short period of time, sometimes accompanied by hail and thunder also. ఒక షార్ట్ ఒక ఏరియా ఉందండి, ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ లో సడన్ గా ఈ క్లౌడ్ బర్స్ట్ అనేది ఓపెన్ అయిపోతుంది. హెవీ రెయిన్ఫాల్, అది హెయిల్ అండ్ థండర్. వాట్ ఈస్ మీన్ బై హెయిల్? వడగండ్లు. వాట్ ఈస్ మీన్ బై థండర్? ఉరుములు, మెరుపులు. అర్థమైందా? ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ ఇమేజ్, మీకు క్లౌడ్ బర్స్ట్ అంటే అర్థమైపోతుంది. చూడండి, ఇది ఒక ప్లేస్. దిస్ ఈస్ ఎ జోగ్రఫికల్ ప్లేస్. ఓకే, చూడండి, ఈ రెయిన్ఫాల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. హెవీ రెయిన్ఫాల్ అంటే సింగిల్ ప్లేస్ షార్ట్ పీరియడ్ లో హెవీ రెయిన్ఫాల్. ఓకే, ఇప్పుడు సడన్ గా ఒక డ్యామ్ కి గేట్ ఎత్తేస్తే ఎంత ఫ్లో వస్తుందో ఆ విధంగా మనకు కనిపిస్తుంది. దిస్ ఈస్ నోన్ యాజ్ క్లౌడ్ బర్స్ట్. అర్థమైందా జనరల్ గా? ఓకే, చూడండి, ఇంకా మీకు షార్ట్ ఫామ్ కావాలంటే క్లౌడ్ బర్స్ట్ ఆర్ షార్ట్ డ్యూరేషన్ ఇంటెన్స్ రెయిన్ఫాల్ ఈవెంట్స్ ఓవర్ ఏ స్మాల్ ఏరియా. రిమెంబర్ ద స్మాల్ ఏరియా. ఓకే, ఇది ఒక స్మాల్ ఏరియాలోనే పుడుతుంది, స్టార్ట్ అవుతుంది. స్మాల్ ఏరియాలోనే వర్షం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంత పెద్ద తిరుపతిలో ఎంఆర్పల్లిలో పడిందంటే ఆ పక్క పడుతుంది. ఈ ఏరియా మొత్తం ఫిల్డ్ విత్ హెవీ వాటర్. బై దిస్ క్లౌడ్ బర్స్ట్ ఫ్లడ్స్ కూడా వస్తుంది ఎక్కువ. ఓకే, కంటిన్యూస్ గా 1 or 2 hours పడితే పరిస్థితి ఏంటి? అర్థమవుతుందా? సో దెర్ ఈస్ ఎ లాట్స్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ రెయిన్ఫాల్ అండ్ క్లౌడ్ బర్స్ట్. ఓకే, క్లౌడ్ బర్స్ట్ షార్ట్ పీరియడ్, షార్ట్ డిస్టెన్స్ లో పడుతుంది. అండ్ రిగార్డింగ్ రెయిన్ఫాల్ పెద్దగా పడుతుంది. జోగ్రఫికల్ ఏరియా పెద్దది. ఓకే, సో రెయిన్ఫాల్ అనేది హెయిల్స్, థండర్ స్టార్మ్స్ కూడా వస్తుంది. బట్ ద ఇంటెన్సిటీ, ది అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్, ది అమౌంట్ ఆఫ్ వాటర్ డ్రాప్లెట్స్ is less in rainfall.
Compared to cloud burst, the amount of droplets is heavy. అర్థమవుతుందా? వాన చినుకులు వేరే, క్లౌడ్ బస్ట్ వేరే. జస్ట్ నో ద డిఫరెన్స్ అండి. యూపీఎస్సీ మే ఆస్క్ దిస్. ఓకే, ఇప్పుడు చూడండి. It is a weather phenomena with unexpected precipitation exceeding 100 mm over a geographical region of approximately 20 to 30 square kilometers. This point is very, very important regarding cloud burst. Okay, ఏంటిది? It's a kind of weather phenomena. Okay, ఇది ఒక geographical region లో 20 to 30 స్క్వేర్ కిలోమీటర్ల మాత్రమే ఫిల్ అవుతుందండి క్లౌడ్ బర్స్ట్. మనము ఎప్పుడైనా ఒకసారి వర్షం పడేటప్పుడు ఈ మిద్దెపై నిలబడుకొని చూస్తాం. ఆడాడో వర్షం పడినట్టు కనిపిస్తుంది మనకి. దట్ ఈస్ నోన్ యాజ్ క్లౌడ్ బర్స్ట్. అర్థమైందా? ఆ ఒక్క ఏరియాలోనే కనిపిస్తుంది, రిమైనింగ్ ఏరియాలో పడవు. ఓకే, ఇది చూడండి. ఇన్ ఇండియన్ సబ్ కాంటినెంట్ it generally occurs when a monsoon cloud drift northward. What does it mean andi? Pathward. చెప్పుకోవటం ఏంటో అది. వెరీ గుడ్. ఇంకా విష్ణు చెప్పండి. అబ్బాయి చెప్పింది అన్న చెప్పండి, మీకు వచ్చింది చెప్పండి, తప్పలేదు. చెప్పండి, గట్టిగా చెప్పండి, అందరూ వింటారు. ఎస్ ఎస్, అర్థమైందా? సింపుల్ గా అది. ఇప్పుడు మనకి క్లౌడ్ బస్ట్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు దిస్ ఇస్ ద రెయినీ సీజన్. ఓకే, దిస్ ఇస్ ద ఎస్టర్డేస్ కరెంట్ అఫైర్. ఓకే, సో ఇండియాలో క్లౌడ్ బస్ట్ పర్సంటేజెస్ ఎక్కువ పెరిగిపోయాయి. ఓకే, ఇది అండి సింపుల్ గా. సో దిస్ ఇస్ ది అకరెన్స్ ఆఫ్ క్లౌడ్ బస్ట్ అండి. ఈ క్లౌడ్ బస్ట్ అనేది ఎలా ఫామ్ అవుతుందో జస్ట్ టేక్ ఎ లుక్. As temperature increases, the atmosphere can hold more and more moisture, and this moisture comes down as a short, very intense rainfall for a short duration. ఎక్కడైతే ఆ ప్లేస్ లో టెంపరేచర్ అనేది ఎక్కువ అయిపోతుందో విపరీతంగా, ఆ క్లౌడ్స్ అనేది ఆ షార్టర్ ఏరియాలో ఫామ్ అయ్యి అక్కడి నుంచి నీకు ఇంటెన్స్ రెయిన్ఫాల్ అనేది వస్తుందండి. వెరీ గుడ్ మా, ఒకసారి చదవండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఇస్ ది occurrence, how to form a cloud burst ane daniki this is the reason. Very very important. As temperature increases, the atmosphere can hold more and more moisture. Temperature eppudaithe increase avutundo, the atmosphere can catch and hold the more and more moisture. Okay, comes down as a short very intense rainfall for a short duration. Cloud burst continuous ga padadandi. Okay, మీకు ఇది ఒక క్లౌడ్ అనుకోండి. ఈ ఫ్యాన్ థింక్ ఇట్ ఇస్ దిస్ వన్ ఇస్ ఎ క్లౌడ్. సో ఇట్ ఈస్ హ్యావింగ్ హై టెంపరేచర్. అర్థమవుతుందా? అట్మాస్ఫియర్, ఇది ఒక అట్మాస్ఫియర్, మాయిశ్చర్ ఎక్కువ ఫిల్ అయిపోయింది. ఈ తిరిగే ప్లేస్ లో నుంచే మీకు క్లౌడ్ బస్ట్ అనేది అది కరిగిపోయేంత వరకు పడుతుంది. ఆ మాయిశ్చర్ ఎవాపరేట్ అయ్యేంత వరకు వర్షం అనేది పడుతుంది. సో దిస్ ఇస్ ద ఎగ్జాక్ట్ మీనింగ్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ ఎ క్లౌడ్ బస్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ స్టేట్మెంట్ మీకు ఎగ్జామ్ లో ఇస్తాడు, 100% ఇస్తాడు. చదవండి అమ్మా, చూడండి, గట్టిగా చదవండి అందరూ. అందరూ కలిసి కట్టుగా చదవండి. అర్థమైందా? వెరీ ఇంపార్టెంట్. చూడండి, ప్రాబబ్లీ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 hour resulting in flash floods in the mountainous areas and urban floods in the cities. ఈ క్లౌడ్ బస్ట్ ఎక్కువగా మౌంటైన్ రీజన్స్ లో కనిపిస్తుంది. మౌంటైన్ రీజన్స్ లో ఎక్కువగా ఈ క్లౌడ్ బస్ట్ ఫామ్ అవుతుంది. ఇఫ్ యూ అబ్జర్వ్, ఓకే, ఈవెన్ ఇన్ అర్బన్ సిటీస్ ఆల్సో పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. అది టెంపరేచర్ హైగా ఉంటుంది, మాయిశ్చర్ ప్లేస్ అవుతుంది. ఆ స్పెసిఫిక్ రీజన్ లో ద క్లౌడ్ బస్ట్ మే టేక్ ప్లేస్. అర్థమవుతుందా? దీని వల్ల కూడా ఫ్లడ్ అనేది కూడా వస్తుందండి. ఓకే, ఎనీ డౌట్? నౌ దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ పాయింట్ యూ నీడ్ టు నో ఎవ్రీవన్.
సో మీరు డెఫినేషన్ చూసారు, ఎలా ఫామ్ అవుతుందో చూసారు. నౌ cloud bursts are different from rainfall. This is very very important for your preliminary exam. 100% క్వశ్చన్ వస్తుంది. ఇయర్ కానీ నెక్స్ట్ ఇయర్ కానీ 100% క్వశ్చన్ వస్తుందండి. రిమెంబర్ ఎవ్రీవన్. చూడండి, rainfall is condensed water falling from a cloud, while cloud burst is a sudden heavy rainstorm. rainfall వేరే, rainstorm వేరే. rainfall అనేది పెద్ద జాగ్రఫికల్ లొకేషన్ లో పడుతుంది. క్లౌడ్ బస్ట్ అనేది స్మాల్ జాగ్రఫికల్ రీజియన్ లో పడుతుంది. రెయిన్ స్ట్రోమ్ అంట. ఓకే, ద డెన్సిటీ ఆఫ్ వాటర్ డ్రాప్లెట్స్ ఆర్ వెరీ హై ఇన్ క్లౌడ్ బస్ట్. ఓకే, అర్థమవుతుందా డిఫరెన్స్? చూడండి, రెయిన్ ఓవర్ 100 mm per hour is categorized as cloud burst. చూడండి, వర్షము క్లౌడ్ బస్ట్ గా ఎప్పుడు మారుతుంది అంటే rain over 100 mm per hour is characterized as cloud burst. A droplets, falling droplets. Okay, then density ఎక్కువ, then mass ఎక్కువ, then volume ఎక్కువ. అర్థమవుతుందా? వర్షం పడేటప్పుడు ఆ నీటి పొట్లు సన్నగా పడితే రైన్ఫాల్, ఆ నీటి పొట్లు హెయిల్ స్ట్రోమ్స్ గా కానీ ఆ డెన్సిటీ యొక్క డ్రాప్లెట్ డెన్సిటీ పెద్దగా పడితే we can think that one is as cloud burst. అర్థమైందా? The cloud burst is a natural phenomena but occurs quite unexpectedly, very abruptly and rather drenching. సడన్ గా పడుతుంది, మబ్బు వేసుకున్నట్లు అనిపిస్తుంది, క్లౌడీగా ఉంటది, కానీ సడన్ గా వర్షం పడుతుంది. విపరీతమైన వర్షం, ఫ్లో ఎక్కువ ఉంటది, వాటర్ ఫ్లో. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇంపాక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ వచ్చిందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. Impact of climate change. Several studies have shown that climate change will increase frequency and intensity of cloud bursts in many cities across the globe. పైన మనం చదువుకున్నాం, క్లౌడ్ బర్స్ట్ ఎక్కువగా మౌంటైనియస్ రీజన్స్ లో, అదే విధంగా అర్బన్ సిటీస్ లో వస్తుందని, ఎక్కువ టెంపరేచర్ రైజ్ వల్ల. అర్థమవుతుందా? దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఆస్పెక్ట్. The World Meteorological Organization noted that there is about a 40% chance of annual average global temperature temporarily reaching 1.5 degrees centigrade above pre-industrial level at least. ఏంటమ్మా ఇది? IMD, వరల్డ్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఏం చెప్పిందంటే, ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో అక్కడ రైజ్ ఇన్ టెంపరేచర్ అనేది 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటది. అక్కడ హీట్ చాలా ఉంటుంది, ఆ హీట్ వల్ల పైన టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది, అక్కడ క్లౌడ్స్ ఫామ్ అవుతుంది, అక్కడ క్లౌడ్ బర్స్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్తుంది సింపుల్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇట్ యాడెడ్ దేర్ ఇస్ ఏ 90% likelihood of at least 1 year between 21 and 25 becoming the warmest on record and disclosed 2016 at the top rank. ఏంటమ్మా ఇది? Anyone? What is the exact meaning for that? Yes, global temperature andi, not India. Highest temperature 2016. If you observe, very important this statistics. Next. Simple array. Okay. It is seen that more cloud bursts are happening in Himalayan region because the decadal temperature rise in the Himalayan region is higher than the global rate of rising temperature. Difference children amma. Em cheptundi differences? సో అక్కడ మనకి క్లౌడ్ బర్స్ట్ అనేవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఓకే, ఇన్ ఇండియా హిమాలయాస్ అండి, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మౌంటైనియస్ రీజియన్స్ అండ్ అర్బన్ సెంటర్స్, అర్బన్ ఏరియాస్, అర్బన్ సిటీస్. ఓకే, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ క్లౌడ్ బర్స్ట్ అండి. వాట్ ఈస్ మీన్ బై కాన్సిక్వెన్సెస్ అండి? పరిణామం. ఈ క్లౌడ్ బర్స్ట్ వల్ల ఎలాంటి పరిణామాలు వస్తాయో చూడండి. ఫ్లాష్ ఫ్లడ్స్, ఎస్, సడన్ ఫ్లడ్స్, ల్యాండ్ స్లైడ్స్ వస్తుంది. హిమాలయాస్ లో ఎక్కువ చూసాం. ఆ పైన కరెంట్ అఫైర్ కూడా, యూ కెన్ అబ్జర్వ్ లాట్స్ ఆఫ్ క్లౌడ్ బర్స్ట్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా ఇన్ దిస్ ఇయర్. ఓకే, మడ్ ఫ్లోస్,
మడ్ ఫ్లో అంటే ఏంటి? మడ్ ఫ్లోస్ ఏంటమ్మా? మడ్ ఫ్లో అమ్మా, వర్షం పడినప్పుడు వాటర్ కన్నా మట్టి ఎక్కువ కొట్టుకొస్తుంది. ఓకే, ల్యాండ్ కేవింగ్ అంటే ఆ ఏరియాలో స్పెసిఫిక్ ఏరియాలో క్లౌడ్ బస్ట్ ఫామ్ అయింది అనుకోండి, ఆ హై ఫాస్ట్ కి ఏమవుతుందంటే మీకు ఒక ల్యాండ్ అనేది ఒక కేవ్ లాగా తయారైపోతుంది, కట్ చేసేస్తారు, ల్యాండ్ ని జీల్ చేస్తారు. ఓకే, దట్ ఈస్ నోన్ యాజ్ ల్యాండ్ కేవింగ్. ఓకే, ప్రిడిక్షన్ బిట్ ఫర్ క్లౌడ్ బస్ట్. క్లౌడ్ బస్ట్ ని ప్రిడిక్ట్ చేయలేరండి ఎవరు, టు బి ఫ్రాంక్. వర్షాన్ని మనం ప్రిడిక్ట్ చేస్తాం కానీ we cannot predict the cloud burst. Okay, there is no satisfactory technique to predict the cloud burst. Okay, ikkada chudandi, a very fine network of radars is required able to detect the likelihood of cloud burst, and this would be very expensive. So inka light తీసుకున్నాం మనం, మేము అడితే పడింది, ఇంకేం చేయలేము మనం, అది పరిస్థితి. ఓకే, ఎనీ డౌట్? క్లౌడ్ బస్ట్, what is the difference between rainfall and cloud burst andi? Okay, ఇంకొకటి చెప్పాను 100 mm per something అనేసి, బరాబర్ అర్థమవుతుందా? the density of droplet is also important అండి. ఓకే, ఎనీ డౌట్? రమ్య మర్చిపోయాను, రమ్య ఉన్నావా క్లాస్ లో? ఓకే, డన్. ఎనీ డౌట్? ఓకే, then come to ఎవరైతే ఇయర్ అటెండ్ చేస్తారో they will get this question. రాజా మిర్చా, yes, exporting for London. That's why I have given you one quotation, Indian Raja Mircha for Queen's England. Mamiga quotation, Indian Raja Mircha for Queen's England. Indian Raju Queen's England తో సంబంధం పెట్టుకుంటాడు, ఇదే మీనింగ్, అదేనా? Okay, chudandi, this Raja Mircha is one kind of variety of chilli, mirapakaya. Okay, it is known as king chilli, considered as the world's hottest on the basis of ఏంటిది? Scoville heat units. అంటే విపరీతమైన మంట, కారం, అర్థమైందా? కింగ్ ఆఫ్ చిల్లీ, no mirchi in the world. Okay, because this is the రాజా మిర్చా. ఇది ఒక కొంచెం తిన్నామంటే మసాలానికి ఎక్కుతుంది. ఏంటి? అదే పరిస్థితి. ఓకే, చూడండి, ఇట్ ఈస్ హైలీ పెరిషబుల్ ఇన్ నేచర్. హైలీ పెరిషబుల్ ఇన్ నేచర్ మీన్స్ ఆ మిర్చిని 24 hours మనము కోల్డ్ స్టోరేజ్ లో స్టోర్ చేసి పెట్టాలి. దిస్ ఈస్ నోన్ యాజ్ హైలీ పెరిషబుల్ ఇన్ నేచర్. అర్థమైంది? దిస్ పాయింట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ హైలీ పెరిషబుల్ నేచర్ అండి. సో మనము కోల్డ్ ప్లేసెస్ లో, కోల్డ్ స్టోరేజ్ లో ఎక్కువగా దీన్ని స్టోర్ చేసి పెట్టాలి కూడా. ఓకే, సో అది కోల్డ్ స్టోరేజ్ లో లేకపోతే ఆ మిర్చి అనేది ఆ ఫంగస్ లాగా వచ్చేసి చెడిపోతుంది మిర్చి. ఓకే, చూడండి, స్కోవిల్లీ హీట్ యూనిట్స్ అంటే మంట అండి. దాన్ని కొన్ని యూనిట్స్ తో ఇచ్చేస్తారు, మంట, కారం అంటారు కదా, అది ఆ యూనిట్స్ తో మెజర్ చేస్తారు. అంటే ఈ రాజా మిర్చి దీనికి మించి కారం లేదు, ఇంకా ఇదే హైయెస్ట్ స్కోవిల్లీ హీట్ యూనిట్స్ అంటారు. ఓకే, ఇది జిఐ ట్యాగ్ కూడా ఉందండి, జిఐ ట్యాగ్ ఫ్రమ్ నాగాలాండ్. దిస్ ఇండియన్ రాజా మిర్చా is native to Nagaland. దీనికి geographical indication tag కూడా ఉంది. I already told you in the recent current affairs also. What is meant by geographical indication tag? అర్థమైందా? ఏంటమ్మా సురేఖ? What is meant by geographical indication tag? ఏదన్నా ఒక ప్రోడక్ట్ ఆ పర్టికులర్ ప్లేస్ కి ఫేమస్ అవ్వాలండి, ఆ ప్లేస్ నుంచి ప్రపంచం మొత్తానికి ఫేమస్ అవ్వాలి. లైక్ తిరుపతి లడ్డు ఇస్ ద ఫేమస్, తిరుపతి ఇస్ ద ఫేమస్. అర్థమైందా? ఇట్ గోట్ జిఐ ఇండికేషన్ ట్యాగ్ ఇన్ 2018. వెరీ ఇంపార్టెంట్. 2008 అండి, సారీ, నాట్ 18. The chilli from Nagaland is also referred as
భూత్ జలోకే అండ్ గోస్ట్ పెప్పర్. బికాస్ ఆ మంట, ఆ కారం విపరీతమైంది. అర్థమైందా? భూత్ జలోకియా అండ్ గోస్ట్ పెప్పర్. అర్థమైందా? అనదర్ నిక్ నేమ్ ఫర్ దిస్ రాజా చిల్లీ, రాజా మిర్చా. ఓకే, సో రీసెంట్ గా దీన్ని లండన్ కి కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, దిస్ మిర్చి, రాజా మిర్చి. ఓకే, ఎనీ డౌట్? ఎనీ డౌట్? Done. This is the recent current affair andi. Those who are giving attendance this year, just note it. Dholavira on UNESCO World Heritage List. Dholavira is a place, okay, situated in Rajasthan. Rajasthan or Gujarat? Very good. Gujarat andi. Okay, so meek ancient India lo start avagane the first chapter ostadi, Indus Valley Civilization. Indus Valley Civilization lo Harappan civilization ఉంటుంది. ఓకే, సో ద ప్లేస్ వేర్ ద లివ్, అర్థమవుతుందా వాళ్ళు. సో ధోలవీరా ఈస్ వన్ ఆఫ్ ద ప్లేస్, ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియా. దిస్ ప్లేస్ హ్యాస్ గాట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ స్టాంప్. ఓకే, ఆ లిస్ట్ లోకి ఈ ధోలవీరా ప్లేస్ అనేది లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. స్పెషల్ ప్లేస్, ఇంపార్టెంట్ ప్లేస్. ఓకే, ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద హరప్పన్ సిటీ ఆఫ్ ధోలవీరా. ఇలా ఉంటది. డోంట్ వరీ, మీకు హిస్టరీలో ఇంకా బాగా తెలుస్తుంది. ఓకే, చూడండి, ఫస్ట్ యూ నీడ్ టు నో ది ఫ్యూచర్స్ ఆఫ్ దట్ ప్లేస్. ధోలవీరా ప్లేస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది వెరీ ఫ్యూ వెల్ ప్రిజర్వ్డ్ అర్బన్ సెటిల్మెంట్స్ ఇన్ సౌత్ ఏషియా dating from 3 to 2nd millennium BC. Dholavira place called urban settlement. So Harappan's Indus Valley civilization is named for urban settlement. అర్థమైందా? అర్బన్ సెటిల్మెంట్ అంటే మీకు తెలుసు. ఓకే, వన్స్ యూ ఎంటర్ ఇన్ టు ద ఐబిసి చాప్టర్, దెన్ యూ విల్ గెట్ దిస్ ప్లేస్ ఆల్సో, ధోలవీరా. జస్ట్ ఇక్కడ గుర్తు పెట్టుకోండి. ఓకే, చూడండి, రిగార్డింగ్ ద ఫ్యూచర్స్ ఆఫ్ ధోలవీరా, జస్ట్ రిమెంబర్, ఇట్ వాస్ లొకేటెడ్ ఇన్ ది Kadir Island, which was strategic to harness different mineral and raw material sources, copper, shell, agate, camlin, sterate, lead, banded limestone, among others. These are the mineral resources you can find in Dholavira. Availability of resources. These are also one of the special features in Dholavira. Ardhamainda, first urban settlements, next mineral resources. Okay, and it is also internal and external trade to Magon, modern Oman Peninsula and Mesopotamian regions. This Dholavira acts as a trade center, both internal and external trade, foreign trade and domestic trade. Okay, this Dholavira acts as a trade center for Harappan civilization. Ardhamainda? Any doubts? Answer. Dev. There are Buddhist stupas and memorials in Dholavira also. ఓకే, బుద్ధిస్ట్ స్తూప, అమ్మ ఇది ఈ పాయింట్ అడుగుతారు మీకు యూపీఎస్సి. ఓకే, దేర్ ఆర్ బుద్ధిస్ట్ స్తూప అండ్ మెమోరియల్స్ ఇన్ ధోలవీరా ఆల్సో. నేమ్ చూడండి అమ్మా, బుద్ధిస్ట్ స్తూప నేమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ సర్చ్, ఇయర్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఇంపార్టెంట్ ఇది, మీరు సర్చ్ చేసుకోండి. ధోలవీరాలో బుద్ధిస్ట్ స్తూప అనేది ఒకసారి ఆ బ్యాక్గ్రౌండ్ చదువుకుని వెళ్ళండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ ఒక ఇమేజ్ చూడండి, ఇండియన్ ఇమేజ్. Okay, this is the Dholavira situated in Gujarat. Okay, the Harappan civilization, the IBC, అది పాకిస్తాన్ లో, ఇండియాలో రెండింటిలో ఉన్నాయండి ప్లేసెస్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సైట్స్ అంటాం మనం దీన్ని, వెరీ ఇంపార్టెంట్ సైట్స్. ధోలవీరా, లోక్తల్, ఇంకా ఏమేమి ఉన్నాయి? కాళీబంగన్, ఇంకా చౌన్హదరు, ఇంకా మోహన్జదారో, సుర్కడోట, హార్స్ ఫుట్ ప్రింట్స్ దొరికాయి సుర్కడోటలో. ఓకే, బట్ ఇక్కడ ధోలవీరా ఇంపార్టెంట్ కాబట్టి జస్ట్ రిమెంబర్ ధోలవీరా సిచ్యువేటెడ్ ఇన్ గుజరాత్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ మాట్లాడకండి. ఆర్కిటెక్చర్ ఆఫ్ ధోలవీరా అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, జస్ట్ టేక్ ఎ లుక్. ఓకే, సింపుల్ గా ఇన్ టర్మ్స్ ఆఫ్ అర్బన్ ప్లానింగ్ ఒకటి, construction techniques, water management, social governance and development, art, manufacturing, trading and belief system, what not, అన్ని included ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఆర్కిటెక్చర్ ఆఫ్ ధోలవీరా చూడండి, మీకు ధోలవీరా చూస్తే అదొక సిటీ అండి.
నేను ముందే చెప్పాను అర్బన్ సెటిల్మెంట్ అని చెప్పేసి ఒక సిటీ లాగా కట్టారండి. ఓకే చూడండి, అదే కాకుండా కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ యూజ్ చేశారు, వాటర్ మేనేజ్మెంట్ డ్రైనేజెస్ యూజ్ చేశారు. అర్థమైందా? ఒక వెల్ ప్లాన్ సిటీ అండి అది. ఓకే చూడండి, ఇక్కడ 2 డిఫరెంట్ సిటీస్ అండి దీంట్లో ఉన్నది. చూడండి, ఏ వాల్డ్ సిటీ. ఏ వాల్డ్ సిటీ అంటే సింపుల్ గా సిటీ చుట్టూ ఒక వాల్ బౌండరీ ఉంటదండి. ఓకే ఇక్కడ ఏ సిమెట్రీ టు ద వెస్ట్ సిటీ అంటే సిమెట్రీ మీన్స్ శ్మశానం కూడా ఉంది. ద సిటీ ఈస్ కవర్డ్ విత్ ఏ వెరీ బిగ్ వాల్, సరౌండెడ్ వాల్. ఆ వాల్ మధ్యలో అందరూ ఇల్లు కట్టుకొని ఆయా ట్రేడ్స్ అనేవన్నీ చేసుకుంటారు. ఇఫ్ యూ లుక్ మోహన్జదారో మూవీ ఆఫ్ రితిక్ రోషన్, యూ కెన్ ఫైండ్ వెరీ బిగ్ సిటీ కన్స్ట్రక్టెడ్ విత్ ఏ వెరీ గుడ్ వాల్స్ అండి, బౌండరీస్. దానిపైన నిలబడుకొని కూడా కాపలా కాస్తుంటారు వీళ్ళు. ఏంటమ్మా సేమ్ అంతే, ఒక కోటలాగా చుట్టూ పెద్ద ప్రహరీ గోడ అనేది ఉంటదండి వీళ్ళ సిటీ చుట్టూ. అర్థమైందా? కానీ వెస్ట్ సైడ్ లో మాత్రం శ్మశానం అనేది ఉంటుంది. సో దట్స్ వాట్ దిస్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ ధోలవీర. ఓకే అర్బన్ సెటిల్మెంట్, సరౌండింగ్ వాల్ ఉంది. అర్థమైందా? వాటర్ మేనేజ్మెంట్ ఉంది, సోషల్ గవర్నెన్స్ ఉంది, ఆర్ట్, మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడ్ అన్ని ఉన్నాయి. చూడండి ఆర్కిటెక్చర్ ఆఫ్ ధోలవీర వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమేమి ఉన్నాయి అందరూ చెప్పండి గట్టిగా. ఏంది ఇది చెప్పండి అందరూ కలిసి కట్టిగా ఒక ఓడిపోయినా వెళ్ళండి. ఓకే వెరీ గుడ్. అర్థమైందా నవ్య? రైట్, నువ్వు ఒకటే గట్టిగా చెప్పు, నువ్వు చెప్పలేదు ఇందాక. అక్కడ తెచ్చుకుంటాను నేను చూసా. చెప్పపై చెప్పు. అర్బన్ ప్లానింగ్, కన్స్ట్రక్షన్ టెక్నిక్స్, వాటర్ మేనేజ్మెంట్, సోషల్ గవర్నెన్స్, ఆర్ట్, మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్ అండ్ బిలీఫ్ సిస్టమ్. బిలీఫ్ సిస్టమ్ అంటే మూఢనమ్మకం. అర్థమైందా? ఆ చెత్త కూడా ఉన్నాడు. ఓకే వాల్డ్ సిటీ గురించి చెప్పాను, సిమెట్రీ సిటీ అండ్ సిమెట్రీ అంటే కూడా చెప్పాను. ఎనీ డౌట్? ఇక్కడ ఫ్యూచర్స్ చూసాము. ఓకే నెక్స్ట్ ఆర్కిటెక్చర్ చూసాము. ఈ ధోలవీర సిటీలో ఆ పాపులేషన్ ఎలా డిక్లైన్ అయింది ఆ సిటీని ఒకసారి చూడండి అమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, హర్రప్పన్స్ హూ ఆర్ మ్యారిటైమ్ పీపుల్, దే ఆర్ హ్యావింగ్ బోత్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ సీ ట్రేడ్. అర్థమైందా? ఆ ధోలవీర గుజరాత్ కి ఆ తీరం దగ్గర ఉంటది. వాళ్ళు నాట్ ఓన్లీ డొమెస్టిక్, వాళ్ళు మెస్పోటామియా అది కూడా చెప్పాను కదమ్మా, వాళ్ళతో ట్రేడ్ చేసేవాళ్ళు. చూడండి ఇక్కడ ఇది చూడండి వెరీ ఇంపార్టెంట్. సివియర్ అరిడిటీ డ్యూ టు క్లైమేట్ చేంజ్ అండ్ రివర్స్ లైక్ సరస్వతి డ్రైయింగ్ అప్. అక్కడ కూడా క్లైమేట్ చేంజ్ వచ్చింది. చూసారా క్లైమేట్ చేంజ్ అనేది ఎంత ఇంపార్టెంట్? వాళ్ళు ఎక్కడైతే పెద్ద పెద్ద నదులు ఉంటాయో అక్కడ అర్బన్ సెటిల్మెంట్స్ అనేది ఏర్పరచుకున్నారు. ఎప్పుడైతే ఆ సరస్వతి నది ఎండిపోయిందో వాళ్ళు ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వెళ్ళిపోయారు. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. ఇంకొకటి, బికాస్ ఆఫ్ ఎ డ్రాట్ లైక్ సిచ్యువేషన్ పీపుల్ స్టార్టెడ్ మైగ్రేటింగ్ టువర్డ్స్ ది గ్యాంగెస్ వ్యాలీ, సౌత్ గుజరాత్, బియాండ్ ఇన్ మహారాష్ట్ర. చూడండి ఏ ప్లేసెస్ వెళ్ళారు. ఫ్రమ్ ధోలవీర గుజరాత్ టు మహారాష్ట్ర. ఎక్కడైతే గంగా డెల్టా ఉందో ఆ తీర ప్రాంతానికి వెళ్ళిపోయారు. వీళ్ళు దానికి పెద్ద ఇష్టం ఉంది, చెప్పండి చెప్తా. ఫస్ట్ సెటిల్మెంట్స్ వచ్చేసి హర్రప్ప, మోహన్జదారో, అక్కడి నుంచి వీళ్ళు ఇట్లా ఫామ్ అయ్యారు. మీకు ఆ ఐవీసీ చాప్టర్ లో అన్ని వస్తాయి, డోంట్ వరీ. ఓకే ఇన్ దోస్ టైమ్స్ గ్రేట్ రాన్ ఆఫ్ కచ్. ఎక్కడుంది గ్రేట్ రాన్ ఆఫ్ కచ్? గుజరాత్. ఏంటి అది గ్రేట్ రాన్ ఆఫ్ కచ్? డెజర్ట్, సాల్ట్ డెజర్ట్ అది. ఓకే విచ్ సరౌండ్స్ కాదిర్ ఐలాండ్ అండ్ విచ్ ధోలవీర ఇస్ లొకేటెడ్. అమ్మా మీకు ఇంకో క్వశ్చన్ అడగచ్చు, ఈ ధోలవీర ఎక్కడ లొకేట్ అయిందంటే కాదిర్ ఐలాండ్ అని గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. కాదిర్ ఐలాండ్ used to be navigable but sea receded gradually and the land became mud flat. చూడండి డ్యూ టు దిస్ క్లైమేట్ చేంజ్ అక్కడ ఆ సముద్రం అనేది వాటర్ ఆ ఫ్లో అనేది ఆ ఏరియా మొత్తం ఎండిపోయింది, మొత్తము సాల్ట్ కంటెంట్ తో ఎండిపోయింది. అదే రాన్ ఆఫ్ కచ్. సో దాని వల్ల కూడా వీళ్ళందరూ షిఫ్టింగ్ అనేది వెళ్ళిపోయింది. సో దట్స్ వై
this Dholavira city became declined like that. Any doubt? Any doubt? Important. Gopi. Alex. Alex, learn Ashit. Ma, అర్థమవుతుందా? ఆన్సర్. ఓటే ప్రియా. ఆన్లైన్. Okay. Then come to Paleolithic cave paintings in Aravalli. Aravallis. మీకు Paleolithic అంటే ఏంటో, Mesolithic అంటే ఏంటో, Neolithic అంటే ఏంటో మీకు ancient India స్టార్టింగ్ లో ఈ బేసిక్ చెప్పి మీకు ఇండస్ వ్యాలీ గురించి చెప్తూ వస్తారు. ఓకే, దీస్ ఆర్ ది ఓల్డెస్ట్ సైట్స్. అర్థమైందా? ఫస్ట్ ఒకసారి డిఫరెన్స్ చూడండి అమ్మా. స్టోన్ ఏజ్, ఐస్ ఏజ్ ఇవంతా డివైడ్ అయి ఉంటుందండి. ఓకే, మన ఎర్త్ ఫామ్ అయినప్పుడు ఐస్ ఏజ్ తర్వాత స్టోన్ ఏజ్ ఇలాగన్నీ డిరైవ్ అవుతుంది. బట్ హియర్ ఇక్కడ స్టోన్ ఏజ్ ని చూస్తే మీరు పాలియోలిథిక్, మెసోలిథిక్ అండ్ నియోలిథిక్. ఓకే, పాలియోలిథిక్ అంటే ఓల్డ్ స్టోన్ ఏజ్ అంటారు. మెసోలిథిక్ మీన్స్ మిడిల్ స్టోన్ ఏజ్ M to M. Neolithic means new stone age N to N. Gurtu. Paleolithic means old stone age. Mesolithic means middle stone age. Neolithic means new stone age. Okay, ikkada new stone age aide mandi start ayindi akkade. Ardhamainda? So this is the thing regarding Paleolithic age. Okay, so ivanni meeru confuse avutaru. Meeku okasari ancient start ayinaka meeku ardhamayipoద్ది. ఇక్కడ సింపుల్ గా కేవ్ పెయింటింగ్స్ ఏంటో మీరు తెలుసుకోండి. సో మీ అందరికీ తెలుసు ఓల్డ్ స్టోన్ ఏజ్ లో మానవ జాతి మొత్తము ద పీపుల్ స్టేయింగ్ ఇన్ కేవ్స్, వాళ్ళు ఆ కేవ్స్ నివసించి వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న పెయింటింగ్స్ అనేవి వేస్తారు. స్మాల్ మినియేచర్ పెయింటింగ్స్ లాగా వేస్తారు. అర్థమవుతుందా? చూడండి, ఆర్కియాలజికల్ హ్యాస్ డిస్కవర్డ్ కేవ్ పెయింటింగ్స్ ఇన్ హర్యానా. ఓకే, దిస్ మంగార్ బని. ఈ మంగార్ బని అనేది ఒక ఫారెస్ట్ అండి. ఈ ఫారెస్ట్ ఎక్కడ ఉందంటే హర్యానాలో ఉంది. అర్థమైందా? దిస్ కేవ్ పెయింటింగ్స్ ఇన్ హర్యానా ఈస్ బిలాంగ్ టు అప్పర్ పాలియోలిథిక్ ఏజ్. అప్పర్ పాలియోలిథిక్ ఏజ్ అంటే ఏంటి? అర్థమైందా? ఈ స్టేజెస్ మొత్తం మీకు హిస్టరీ స్టార్టింగ్ వస్తుంది. డోంట్ బి కన్ఫ్యూజ్. ఇక్కడ మీరు సింపుల్ గా వాట్ ఈస్ మీన్ బై కేవ్ పెయింటింగ్ అనే దాన్ని జస్ట్ గుర్తుపెట్టుకో. అర్థమైందా? ఈ బేసిక్ గా ఇక్కడ ఇంకొక పాయింట్ అండి. కేవ్ పెయింటింగ్స్ లో ఎలాంటి ఇమేజెస్ మన పూర్వీకులు వేశారో ఒకసారి గుర్తుపెట్టుకోండి. హ్యూమన్ ఫిగరిన్స్, అనిమల్స్, ఫోలియేజ్ మీన్స్ ఆకులు లాంటి డయాగ్రామ్స్ అండి. ఆకులు, లీఫీ డయాగ్రామ్స్. అండ్ జామెట్రిక్ డయాగ్రామ్స్ మీన్స్ ఎనీ షేప్స్, అంటే ఒక హ్యూమన్ ఈస్ హంటింగ్ అనిమల్ అనేలాగా డయాగ్రామ్స్ అండి. సో దీస్ ఆర్ ద కైండ్స్ ఆఫ్ డయాగ్రామ్స్ యూజ్డ్ ఇన్ కేవ్ పెయింటింగ్స్ అండి. దీస్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్స్, హ్యూమన్ ఫిగరిన్స్, ఓకే, మనుషుల బొమ్మలు, అనిమల్స్, ఓకే, ఫోలియేజ్ మీన్స్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ లీఫ్ ప్యాటర్న్స్ అండ్ ఆల్, జామెట్రిక్ అది ఏదైనా కావచ్చు. ఓకే, దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ అవర్ ancestors used to paint in caves అండి. జస్ట్ టు షో మేము కూడా ఉన్నాము, ఇలా ఉండేది. ఆ పెయింటింగ్స్ బట్టే మనకు అన్ని తెలుస్తాయి. కేవ్ పెయింటింగ్స్ చూడండి, మోస్ట్ ఆఫ్ ది పెయింటింగ్స్ ఆర్ ఓక్రే బట్ సమ్ ఆర్ వైట్. స్టోన్స్ ఆఫ్ దీస్ కలర్స్ యూజ్డ్ బి అవైలబుల్ లోకల్ అండ్ ఇన్హాబిటెడ్. క్రష్ ద స్టోన్స్ ప్రిపేరింగ్ ద కలర్ ఫర్ పెయింటింగ్స్. ఈ ఓక్రే రెడ్ కలర్ అండి. ఓకే, ఓక్రే మీన్స్ రెడ్ కలర్, వైట్ మీన్స్ వైట్. అంటే రెడ్ కలర్ వైట్ కలర్ తో కలిపి కాంబినేషన్ తో పెయింటింగ్స్ వేసేవాళ్ళు. ఇలాగా చూడండి, ఇక్కడ ఒక కలర్ కనిపిస్తుంది, దిస్ ఇస్ రెడ్. ఓకే, అక్కడక్కడ వైట్ కూడా కనిపిస్తుంది, వైట్. ఓకే, నేను నాట్ ఓన్లీ ఐఎమ్ టాకింగ్ విత్ ద కేవ్ అండి, ఐఎమ్ టాకింగ్ విత్ ది, నేనేం మాట్లాడుతున్నాను అంటే మామూలుగా కేవ్స్ లో కేవ్ పెయింటింగ్ ఎప్పుడు ఓక్రే, వైట్ కలర్, ఇంకా ఏ కలర్స్ వేసేవాళ్ళమ్మా? గ్రీను, అర్థమైందా? ఎల్లో. ఈ కలర్స్ యూజ్ చేసి కేవ్స్ లో పెయింటింగ్ చేసేవాళ్ళండి. టు నో దేర్ హ్యాబిటెట్, టు నో దేర్ లివింగ్ కండిషన్స్. అవే మనకి ఇప్పుడు అన్ని తెలుస్తున్నాయి. అర్థమైందా? దిస్ ద థింగ్ రిగార్డింగ్ కేవ్ పెయింటింగ్స్ అండి.
సో ఇంకా దీంట్లో కొంచెం డెప్త్ మీకు అవసరం లేదు. సో ఓల్డ్ బ్యాచ్ వాళ్ళు కొంచెం చూసుకోండి, వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ఇయర్ ఎగ్జామ్. ఓకే, నెక్స్ట్, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ ఆల్. నైట్రస్ ఆక్సైడ్ అండ్ డెడ్ జోన్స్ ఇన్ ఓషన్స్. నైట్రస్ ఆక్సైడ్ అండ్ డెడ్ జోన్స్ ఇన్ ఓషన్స్. సముద్రంలో డెడ్ జోన్స్ అనేవి కొన్ని ఉంటాయండి. అర్థమైందా? అసలు డెడ్ జోన్ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై డెడ్ జోన్ అండ్ వాట్ ఈస్ మీన్ బై నైట్రస్ ఆక్సైడ్? ఫస్ట్ we need to learn regarding what is mean by nitrous oxide. జస్ట్ తెలుసుకోండి. మీకు యూపీఎస్సీ లో కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ నైట్రస్ ఆక్సైడ్ అని చెప్పి కూడా ఎంసీక్యూస్ వస్తాయి. అర్థమైందా? చూడండి, నైట్రస్ ఆక్సైడ్ is commonly known as laughing gas. ఏంటిది? commonly known as, okay, it is a potent greenhouse gas 300 times more powerful than CO2. చూడండి, నైట్రస్ ఆక్సైడ్, it is a greenhouse gas and 300 times more powerful than గట్టిగా, okay, nitric oxide is also known as laughing gas. చూడండి, global emissions of N2O, nitrous oxide, increasing as a result of human activities that stimulate its production. అర్థమవుతుందా? ఇంక్రీజింగ్ ఆఫ్ గ్రీన్హౌస్ గ్యాసెస్. చూడండి, it affects as a greenhouse gas. Nitrous oxide is also the predominant ozone depleting substance emitted to the atmosphere. మనకు తెలుసు ఆల్రెడీ, N2O చాలా సార్లు చదువుకున్నాం మనం. గ్లోబల్ వార్మింగ్ లో, ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టెన్స్ లో అన్నిట్లో వచ్చాయి. నైట్రస్ ఆక్సైడ్, లాఫింగ్ గ్యాస్, మోర్ డేంజరస్ దాన్ కార్బన్ డైఆక్సైడ్. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఓజోన్ డెప్లీటింగ్ సబ్స్టెన్స్. వెరీ ఇంపార్టెంట్ నైట్రస్ ఆక్సైడ్. ఇప్పుడు అర్థమైందా వాట్ ఈస్ మీన్ బై నైట్రస్ ఆక్సైడ్? దెన్ కమ్ టు అసలైన టాపిక్. అర్థమైందా? వాట్ ఈస్ మీన్ బై డెడ్ జోన్స్? వెరీ ఇంపార్టెంట్. జస్ట్ టేక్ ది ఫిగర్. How a dead zone is created in the Gulf of Mexico. Recent ga, if you observe the Gulf of Mexico, Mississippi River ఉంది అక్కడ. Gulf of Mexico లో Mississippi River ఉంది. ఆ Mississippi River లో if you find ఎక్కువగా అక్కడ డెడ్ జోన్స్ అనేవి ఏర్పడుతున్నాయి. Why the dead zones are forming? ఎందుకు ఒకసారి చూడండి అసలు డెడ్ జోన్స్ అనేవి ఎలా ఫామ్ అవుతాయో ఒకసారి టేక్ ఎ లుక్. The river Mississippi carries through nitrogen rich materials such as fertilizer, urban runoff and sea waste. ఆ మిసిసిపి రివర్ సముద్రంలో కలుస్తుంది. అర్థమైందా? ఆ సముద్రంలో కలిసేటప్పుడు ఆ రివర్ మొత్తం ఫుల్ ఆఫ్ పొల్యూటెడ్ థింగ్స్ అండి. ఆ పొల్యూటెడ్ థింగ్ ని మనం నైట్రోజన్ రిచ్ మెటీరియల్స్ అంటాం. ఫర్టిలైజర్స్ కానీ, ఇండస్ట్రియల్ వేస్ట్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అర్బన్ రన్ ఆఫ్, అర్బన్ పొల్యూషన్ అండి. ఓకే, అవన్నీ తీసుకొని సముద్రంలో మిక్స్ అయిపోతుంది, కలిసిపోతుంది. ఇలా కలిసిపోయినప్పుడు ఏమవుతుందంటే పొల్యూషన్స్ ఆఫ్ మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్ దట్ ఫీడ్ ఆన్ నైట్రోజన్ బూమ్. ఆ వేస్టేజ్ అయితే ఉంటుందో ఆ వేస్టేజ్ ని కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ తింటాయండి. ఓకే, దోస్ ఆర్గానిజమ్స్ డై అండ్ సింక్ టు ద బాటమ్. దేర్ డీకంపోజిషన్ డెప్లీట్స్ ది ఆక్సిజన్ ఇన్ ద వాటర్. ఆ పొల్యూషన్ మెటీరియల్ వస్తుంది. ఆ పొల్యూషన్ మెటీరియల్ ని కొన్ని మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్ తింటాయి. అవి తినగానే ఆ మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్ చనిపోతాయి. ఆ చనిపోయిన దాన్ని ఏవైతే ఈ చేపలు తింటాయో అవి కూడా చనిపోతాయి. అర్థమైంది? ఇక్కడ ఇంకొక పాయింట్ చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఫిష్ అండ్ అదర్ సీ క్రియేచర్స్ ఫీడ్ ది లో ఆక్సిజన్ జోన్. లో ఆక్సిజన్ జోన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైక్రోస్కోపిక్ ఆర్గానిజం తిని చనిపోతాయి అన్నాను కదా, ఆ చనిపోయిన ఏరియా మొత్తము లో ఆక్సిజన్ జోన్ గా ఫామ్ అవుతుందండి. ఎప్పుడైతే ఈ ఫిష్ అవన్నీ మెరైన్ స్పీసీస్ ఆ లో ఆక్సిజన్ జోన్ కి వస్తాయో అక్కడ వాటికి ఆక్సిజన్ లెవెల్ అంతగా అందకపోతే ఏమవుతాయంటే అవి కూడా చనిపోతాయి. దిస్ ఈస్ నోన్ యాజ్ డెడ్ జోన్. డెడ్ జోన్ మీన్స్ సింపుల్ గా లో ఆక్సిజన్ జోన్ అంటాము. అదే కాకుండా డెడ్ జోన్స్ ని షాడో జోన్ అని కూడా మనం అంటాం. ఓకే, ఇక్కడ చూడండి, దిస్ ఈస్ నోన్ యాజ్ డెడ్ జోన్ ఆర్ షాడో జోన్ ఆర్ లో ఆక్సిజన్ జోన్ అండి. లో ఆక్సిజన్ జోన్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. సో రీసెంట్ గా ఈ మిసిసిపి రివర్ ఏం చేస్తుందంటే క్యారింగ్ ఆల్ ద ఫర్టిలైజర్స్ అండ్ అర్బన్ రన్ ఆఫ్ అండ్ మిక్స్డ్ ఇన్ ద ఓషన్ లోకి డంప్ చేస్తుంది.
ఎప్పుడైతే ఈ మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్ దాన్ని తింటాయో అవి చచ్చిపోతాయి. అక్కడ అవి చనిపోయిన రీజన్ ని ఏమంటామంటే డెడ్ జోన్ అంటాము, ఆర్ షాడో జోన్ అంటాము, ఆర్ లో ఆక్సిజన్ జోన్ అంటాం. ఎప్పుడైతే ఈ మెరైన్ స్పీసీస్ ఆ లో ఆక్సిజన్ జోన్ కి ఎంటర్ అవుతాయో అవి కూడా చనిపోతాయి డ్యూ టు లో ఆక్సిజన్ లెవెల్స్ ఫైండింగ్ ఇన్ ది సీ. ఈ లో ఆక్సిజన్ జోన్స్ అనేవి చాలా ఎక్కువ కనిపిస్తాయి. ఎంత పొల్యూషన్ అయితే అంత షాడో జోన్స్ ఫామ్ అయిపోతాయి. అర్థమైందా? సింపుల్ గా కాన్సెప్ట్ ఇది. చూడండి ఇక్కడ there is a difference between dead zone and oxygen rich water. నేను ఇక్కడ ఆక్సిజన్ రిచ్ వాటర్ అని చెప్పాను. ఇక్కడ డెడ్ జోన్స్ అనేది ఫామ్ అవ్వలేదు, కానీ ఇక్కడ ఫామ్ అయింది. చూడండి ఒకసారి ఇమేజ్ చూడండి అమ్మా, 2 minutes మీకు అర్థమవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది మీకు జాగ్రఫీలో కూడా వస్తుంది ఇంకా క్లారిటీగా. చూడండి, జస్ట్ టేక్ ఏ లుక్. ఎప్పుడైతే లో ఆక్సిజన్ కంటెంట్ తక్కువ అవుతుందో సముద్రంలో, ఓషన్ లో కానీ వెదర్ ఇన్ సీ, అక్కడ మెరైన్ ఆర్గానిజమ్స్ అనేవి ఎక్కువగా దే విల్ డై. అర్థమవుతుందా? దిస్ లో ఆక్సిజన్ జోన్ ఆర్ డెడ్ జోన్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ షాడో జోన్. అర్థమైందా? రీసెంట్ గా ఈ మిసిసిపి రివర్ వల్ల చాలా ఇష్యూ వచ్చింది. వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్ ఫర్ ప్రిలిమినరీ ఎగ్జామ్. ఓకే, ఇక్కడ చూడండి అమ్మా, వెన్ ఆర్గానిజమ్స్ డై, నేను చెప్పింది మొత్తం ఇక్కడ ఉందండి, చదువుకోండి. ఇక్కడ వాట్ ఎవర్ ఐ టోల్డ్, ఎవ్రీథింగ్ ఐ వాస్ మెన్షన్ దే. నా పాయింట్స్ అని 5 పాయింట్స్ మొత్తం ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి అమ్మా, దిస్ వన్ నైట్రస్ ఆక్సైడ్ హాట్ స్పాట్స్ అంటే ఒకసారి జస్ట్ టేక్ ఎ లుక్. ద ఓషన్స్ కరెంట్లీ అకౌంట్ ఫర్ 25% ఆఫ్ గ్లోబల్ NTO ఎమిషన్స్. చూడండి, all oceans consisting of 25% of nitrous oxide. Okay, and scientists are working to improve estimates of marine contributions. Most of the research has focused on oxygen minimum zones, which are known as hotspots of N2O. ఇక్కడ ఆక్సిజన్ మినిమం జోన్స్ అంటే లో ఆక్సిజన్ జోన్స్ అంటే. nowadays scientists are finding, వాళ్ళు కనుక్కుంటున్నారు లో ఆక్సిజన్ జోన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో దే కనుక్కుంటున్నారు. ఎందుకంటే దానికి రెమెడీ అనేది ఇవ్వాలి, లేదంటే మరైన్ స్పీసీస్ అనేవి చచ్చిపోతాయి. Lots of scientists are trying to find this kind of low oxygen zones or shadow zones or dead zones. అర్థమైందా? డెడ్ జోన్ ఎలా ఫామ్ అవుతుందో తెలిసిందిగా. ఎనీ డౌట్స్? నెక్స్ట్ కరెంట్ అండి, ఎవిసెనియా మరీనా. అడుగుతారు, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఎవిసెనియా మరీనా. ఇదేం లేదండి, సింపుల్ గా ఒకటి, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ప్లాంట్ స్పీసీ. ఈ ప్లాంట్ స్పీసీ ఏంటి అంటే ఇట్ అబ్జర్వ్ సాల్ట్ కంటెంట్ అని. ఎక్కువగా మనం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లో చూస్తుంటాం. అర్థమైందా? మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ చూడండి, దిస్ ఈస్ ద ప్లాంట్. ఈ ప్లాంట్ ఎక్కువగా ఏం చేస్తుందంటే సాల్ట్ కంటెంట్ ని భూమిలో నుంచి ఎక్కువగా పీల్చుకునేస్తుంది. అర్థమైందా? మనకి కొన్ని సాల్ట్ లేక్స్ పక్కన మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ పెరుగుతాయి. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను కరెంట్ అఫైర్స్. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఇమేజ్ పెట్టాను లేదు, ఇవి మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఓకే, చూడండి, ఈ మ్యాంగ్రూవ్ ఇస్ ఎ స్టబ్ ఆఫ్ స్మాల్ ట్రీ దట్ గ్రోస్ ఇన్ ది కోస్టల్ సైడ్. ఇదంతా సాల్ట్ వాటర్, ఇదంతా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. ఈ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఒక స్పెషాలిటీ ఏంటి అంటే ఇవి ఈ వాటర్ లో ఉన్న సాల్ట్ కంటెంట్ ని పీల్చేస్తారు. సో దట్స్ వై మ్యాంగ్రూవ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బయోడైవర్సిటీ, వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎకోసిస్టమ్ అంట. ఓకే, మనకి ఇది ఎకాలజీలో చూద్దాం. ఓకే, జస్ట్ రిమెంబర్ సింపుల్ గా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అంటే. ఎనీ డౌట్? ఇది వచ్చేసి ఒక ఎస్టూరీ అండి. దిస్ ఇమేజ్ లో నేను ఇక్కడ ఇంటర్టైడల్ ఎస్టూరియన్ అని పెట్టాను. అంటే వేర్ ఫ్రెష్ వాటర్ మిక్స్ విత్ సాల్ట్ వాటర్. అర్థమైందా? ఇక్కడ చూడండి, ఒక పెద్ద లేక్ ఉంది, ఫ్రెష్ వాటర్ తీసుకొని వెళ్ళి సముద్రంలో కలిపేస్తుంది. దిస్ ఈస్ నోన్ యాజ్ ఇంటర్టైడల్ ఎస్టూరియన్. ఓకే, సింపుల్ గా కాన్సెప్ట్స్ అయితే ఇది. జస్ట్ గో అండ్ స్టడీ. దీనిపైన నేను రేపు మెయిన్స్ క్వశ్చన్స్ ఇస్తాను, ఎగ్జామ్ రాయాలండి.
ఓకే, వెరీ గుడ్. సో దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ క్లాస్. మీకు 5 క్వశ్చన్స్ ఉంది, కూర్చొని చదవండి. సో ఓల్డ్ బ్యాచ్ వాళ్ళు లేసి వెళ్ళిపోండి.